Hi everyone, welcome to week 2 of our Fit Body and Healthy Weight 12 weeks program. ఎవరైతే ఈ ఫస్ట్ వీక్ హ్యాబిట్ ని వాటర్ ని సరైన పద్ధతిలో తీసుకునే దాన్ని చేస్తున్నారో వాళ్ళకి ఐ రియల్లీ అప్రిషియేట్ ఎవ్రీవన్. అండ్ చాలా మంది నాకు వాట్సాప్ లో కానీ డైరెక్ట్ మెసేజెస్ చేస్తున్నారు. అండ్ కంగ్రాచులేట్ అండ్ కీప్ ఇట్ అప్. దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. సెకండ్ వీక్ టిప్ ఏంటి అంటే ఎన్ని తక్కువ సార్లు వీలైతే అన్ని తక్కువ సార్లు తినండి. బట్ మీరు అనుకోవచ్చు రోజుకు నేను 2 సార్లు లేదా 3 సార్లే భోజనం చేస్తున్నాను అని. బట్ మీరు తీసుకునే స్నాకింగ్, మీరు తీసుకునే టీ, కాఫీ ఇవన్నీ కూడా ఈక్వల్ టు ఏ మీల్. సో అవన్నీ లెక్కబెట్టి రోజులో మీరు ఎన్ని సార్లు తీసుకుంటున్నారు మీల్ అనేది మీరు ఒకసారి లెక్క పెట్టండి. అది 2 లేదా 3కు మించి దాటుతుంది అంటే మీరు వెయిట్ లాస్ అయ్యేది చాలా కష్టం. సో మీరు చేయాల్సిందంతా కాన్సన్ట్రేట్ ఆన్ మేజర్ మీల్స్, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు ఇలా. అండ్ మధ్యలో చేసే స్నాకింగ్ కానీ టీ కాఫీలను కానీ కట్ చేయండి. మనం చాలా మంది తినే స్నాక్స్ ఐదర్ ఇంట్లో వండుకున్నవి కావచ్చు లేదా బయట నుంచి తెచ్చుకున్నవి కావచ్చు. కార్బోహైడ్రేట్స్ కానీ, స్వీట్స్ కానీ, షుగర్స్ కానీ ఉంటాయి. సో నో స్నాకింగ్ ఫ్రమ్ టుడే. ఈ ఆహార పద్ధతుల్లో ఇంకోటి, రాత్రి సన్సెట్ అయ్యే లోపు లేదా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రమ్ సన్సెట్ ఈ లోపు మీ లాస్ట్ మీల్ కంప్లీట్ అవ్వాలి. అండ్ దీని తర్వాత ఎలాంటి సాలిడ్ ఫుడ్స్, ఎలాంటి హెవీ మీల్ తీసుకోవద్దండి. సాధ్యమైనంత వరకు డైరెక్ట్ షుగర్స్ తో తయారైన ఏది తీసుకోకండి. అండ్ దాని బదులుగా మీరు బెల్లంని ప్రిఫర్ చేయొచ్చు లేదా తేనెని ప్రిఫర్ చేయొచ్చు. అలాగే నో సాఫ్ట్ డ్రింక్స్. సాఫ్ట్ డ్రింక్స్ లో డైరెక్ట్ షుగర్ కంటే కూడా ఎన్నో రెట్లు స్వీట్ గా ఉండే ఒక ఆల్టర్నేటివ్ యూస్ చేస్తారు. అది మోర్ డేంజరస్ దాన్ డైరెక్ట్ షుగర్. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఈ హ్యాబిట్ ని అలవాటు చేసుకుందాం. అండ్ ఇవి ఏవి కూడా టెంపరీగా వాడి మానేసేవి కాదండి. ప్రతిరోజు మీ లైఫ్ స్టైల్లో మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. అండ్ అప్పుడప్పుడు ఏదైనా ఎక్కువ తినాల్సి వచ్చినా డజంట్ మ్యాటర్, బట్ రోజు మీ లైఫ్ లో ఇది హ్యాబిట్ గా మార్చుకోండి. అండ్ మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ఫ్రీక్వెంట్ స్నాకింగ్ రెగ్యులర్ గా తింటూనే ఉండే ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళని ట్యాగ్ చేయండి, వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. అండ్ మీరు ఒకవేళ ఇది ఫాలో అవుతుంటే టిప్స్ ని, మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ చేయండి లేదా డైరెక్ట్ మెసేజ్ చేయండి.